అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఇక్కడ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా మారిపోయింది అని మనం చూస్తే, వీరి యొక్క ప్రాణాలు కూడా విసిగిపోయేంత కష్టాలలో ఉన్నారు. మన జీవితాల్లో కూడా మనం ఆలోచించినట్లయితే కొన్ని పరిస్థితుల్లో మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఈ కష్టం నన్ను చాలా బాధ పెడుతుంది, ఈ శ్రమ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, నా ప్రాణం విసిగిపోయినట్లు కనిపిస్తుంది అని మనం చాలా రకాలుగా కొన్ని పరిస్థితుల్లో మనం విసిగిపోయి ఉంటాం. అప్పుడు మన మాటలు కానీ, మన పదాలు కానీ, మన ఆలోచనలు కానీ నిట్టూర్పుతో కూడినట్టుగా ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల్లో మనం ఎందుకు వెళ్ళామో మనం ఆలోచించాలి. అంటే ప్రాణం విసిగిపోయేంత పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోయాం అనగానే, ప్రారంభంలోనే మన జీవితంలో వచ్చే పరిస్థితిని మనం గ్రహింపకుండా ప్రభువుకి ప్రార్థన చేయకపోవటం వలననే వీరు ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేశారు. అంటే ప్రాణాలు విసిగిపోయేంత పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రార్థించారు. అప్పటి వరకు ఏం చేశారయ్యా అని మనం ఆలోచిస్తే, అడ్జస్ట్ అవ్వటమో లేదంటే కనుక ఆ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు మార్చుకోవటం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. ఎంత కష్టపెట్టారయ్యా అంటే ప్రాణాలు విసిగిపోయే అంత కష్టపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో వారు చేసినటువంటి ప్రార్థన ఎలా ఉందో ఒకసారి మనం చూసినట్లయితే కనుక 2వ అధ్యాయం మనం చూద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం మనం చూస్తే 23వ వచనం నుంచి మనం చూద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23 నుంచి మనం చూస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరేను. అంటే అప్పటి వరకు ఏం చేశారయ్యా అంటే, ప్రార్థన విషయంలో వారు ఆలస్యంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మొరపెట్టగలగాలి. మన జీవితంలో జరిగే పరిస్థితులను బట్టి, మన జీవితంలో ఎదురయ్యే శ్రమలను బట్టి, శోధనలను బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలగాలి, అడగగలగాలి. అడిగినప్పుడు తప్పకుండా దేవుడు ఆ మొరను వినటం అనేది జరుగుతుంది. అయితే దేవుడు మన మొరను ఆలకించి మన జీవితాలలో ఊరట కలిగించిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలో కూడా మరొక మాటలో మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఆ మాట కూడా మనం ఒకసారి గమనించగలిగినట్లయితే కనుక ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం మనం చూస్తే 24వ వచనంలో, ఎల్లప్పుడూ మనకు మేలు కలగాలంటే, అంటే ఎప్పుడూ ఇలాంటి ప్రాణం విసిగిపోయే పరిస్థితుల్లో ఉండకుండా మనం మేలు కలిగే స్థితిలో ఉండాలంటే 6వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 24వ వచనం కనుక మనం చూస్తే, మనకు నిత్యము మేలు కలుగుటకై దేవుడు నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైనటువంటి యెహోవా అని చక్కగా మాట్లాడుతూ, మన దేవుడైనటువంటి యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. చూసారా? అంటే దేవుని యొక్క మేలు నిత్యము మనకి కలగాలంటే కనుక దేవునికి మనం భయపడి దేవుని యొక్క కట్టడలు మనం ఎల్లప్పుడూ గైకొనుచు ఉన్నట్లయితే కనుక మన జీవితంలో ఎప్పుడు మేలు కలుగుతుందండి. ఎప్పుడైతే ఆయన కట్టడల విషయంలో, ఆయన ఆజ్ఞల విషయంలో, ఆయన మాటల విషయంలో మనం అతిక్రమించి మనం వెళ్ళిపోతామో, ఆయన ఆలోచనకు వ్యతిరేకంగా మనం వెళ్ళిపోతామో, అప్పుడే మనలో ఉన్నటువంటి ఆ మలినం బయటికి వెళ్ళే విధంగా, మనలో ఉన్నటువంటి ఆ మలినాన్ని తీసుకునేటానికి ఒక అవకాశం కింద దేవుడిచ్చే ఆ శ్రమలలో మనం ఆయన్ని అడగగలగాలి, ప్రార్థించగలగాలి. అయ్యా,
నాలో మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి క్రియలను దయచేసి తొలగించయ్యా, వాటిని గ్రహించుటకు మంచి గ్రహింపును నాకు దయచేయ ప్రభువా అని ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా ప్రార్థించినట్లయితే, మన కష్టాల నిమిత్తం ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మనకు ఊరటనిస్తారు. ఊరట మాత్రమే కాదు, నిత్యము మేలు కలిగే ఒక చక్కటి విషయాన్ని కూడా దేవుడు మనకి ఈరోజు తెలియజేశారు కనుక మన లైఫ్లో, మన కుటుంబంలో, మన పరిస్థితుల్లో ఎప్పుడు నిత్యము మేలు కలగాలంటే కనుక మనం నెంబర్ 1 ఆయనకి భయపడాలి. నెంబర్ 2 ఆయన కట్టడలను ఎప్పుడు మనం అనుసరించే వ్యక్తులుగానే మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందామని దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మీ చిత్త ప్రకారంగా నడిపించండి, మీ ఆలోచన చొప్పున బలపరచండి తండ్రి. మీ నామ మహిమార్థమే తండ్రి ఎల్లప్పుడూ ముందుకు సాగే విధంగా మా జీవితాలలో తండ్రి మీ కృప నింపండి తండ్రి. మీ ప్రేమతో బలపరచండి తండ్రి. ఎదురయ్యే ప్రతి పరిస్థితిని తండ్రి చక్కగా మీ జ్ఞానంతో మా తండ్రి ఎదురించుటకు కావాల్సిన శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ డివోషన్స్ ద్వారా తండ్రి మాతో మాట్లాడుతూ మా అందరి జీవితాల్లో తండ్రి మీ యొక్క ఆలోచనను, మీ యొక్క ప్రేమను మా తండ్రి నింపుతూ బలపరుస్తుంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ వీడియోస్ని తండ్రి చూసి అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెని తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి, మీ చిత్త ప్రకారంగా బలపరచండి తండ్రి. అదేవిధంగా దీనుడైన నా ద్వారా తండ్రి ఎంతో పరిచర్యను మీరు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ చిత్తమైతే ఇంకనో మా తండ్రి బలంగా వాడుకోనండి, మీ యొక్క అర్హమైన పాత్రగా ఎంచండి తండ్రి. ఈ పరిచర్యలో పార్టిసిపేట్ చేస్తున్న వారిని మీ చిత్త ప్రకారంగా దీవించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని మరొకసారి వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.